హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో పన్నీర్ తయారీ విధానాన్ని ఇంకోసారి చెప్పబోతున్నానండి. అండ్ ఇంకొన్ని టిప్స్ కూడా చెప్పబోతున్నాను పన్నీర్ పర్ఫెక్ట్‌గా రావాలంటే. ఎందుకనంటే ఈ మధ్య కాలంలో చికెన్ తినకూడదని, ఎగ్స్ తినకూడదని, బర్డ్ ఫ్లూ అని మనం వింటూనే ఉన్నాము. సో, ఇలాంటప్పుడు ఎక్కువగా పన్నీర్ మన డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల మనం ప్రోటీన్ ఇంటేక్‌ని రీచ్ అవ్వచ్చన్నమాట. ఫస్ట్ పన్నీర్ ప్రిపరేషన్ అనేది చాలా సింపుల్ అండి. పాలు వేడయ్యి మరిగిన సమయానికి పొంగు వస్తున్న సమయంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసి దాంట్లో మీరు లెమన్ అయినా యూజ్ చేయొచ్చు, వెనిగర్ అయినా యూజ్ చేయొచ్చు. లెమన్ యూజ్ చేస్తే ఒక 2 టైమ్స్ వాష్ చేయాలండి. సో దట్ ఆ పులుపు అనేది రాకుండా ఉంటది. వెనిగర్ అయితే అవసరం లేదు. అండ్ కొంతమందికి ఒక్కొక్కసారి ఒక లెమన్ వేసినా గానీ నేను 1 లీటర్ మిల్క్‌కి ఒక లెమన్ యూజ్ చేస్తాను. లెమన్ యూజ్ చేసినా గానీ ఇలా పన్నీర్ అనేది వే వే ప్రోటీను అండ్ పన్నీర్ అనేది సెపరేట్ అవ్వదనమాట. అలాంటప్పుడు ఇంకొక హాఫ్ లెమన్ గూడా యూజ్ చేయొచ్చు. మనకి 5 మినిట్స్ కూడా టైం పట్టదండి ఈ పన్నీర్ ప్రిపేర్ చేసుకోవడానికి. చాలా సింపుల్. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో, కంపల్సరీ ట్రై చేసి చూడండి. అండ్ వెనిగర్ లేకపోతే మనం లెమన్ యూజ్ చేయొచ్చు. కొంతమంది వెనిగర్ కూడా యూజ్ చేస్తారు. మీ ఇష్టం అండి. మీకు ఏది ఫ్రీ అనిపిస్తే అది చేయండి. అండ్ ఆల్సో ఈ పన్నీర్ అనేది నార్మల్‌గా ఒక 5-6 డేస్ కంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉండదండి. కానీ ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే మనం పన్నీర్ పీసెస్‌ని ఒక గ్లాస్ టైట్ కంటైనర్‌లో వాటర్ ఫిల్ చేసి దాంట్లో పన్నీర్ పీసెస్‌ని మనం స్టోర్ చేసుకున్నామంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అండ్ మనం విరగ్గొట్టిన తర్వాత పన్నీర్ వస్తుంది గదా! దాన్ని ఇలా క్లాత్‌లో సెపరేట్ జేసుకోవాలనమాట. ఆ వాటర్‌ని అండ్ పన్నీర్‌ని సెపరేట్ జేసుకోవటానికి ఇలా ఒక కాటన్ క్లాత్‌లో తీసుకొని, మనం వాటర్ అన్నీ పొయ్యేలాగా బాగా పిండి పిండి అది కొంచెం హార్డ్ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత మనకు కావాల్సిన ఫామ్‌లో పెట్టుకోవచ్చనమాట. అండ్ వాటర్ కంటైనర్‌లో స్టోర్ చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అని చెప్పాను గదా! అండ్ ఆ వాటర్ కంటైనర్‌లోని వాటర్ గూడా అప్పుడప్పుడు చేంజ్ జేసుకోవచ్చండి. సో దట్ మనకి 10 డేస్ కంటే ఎక్కువ గూడా ఉంటుందనమాట. సో, ఫస్ట్ టైం వేసినప్పుడు సెపరేట్ అవుతుంది గదా! మనకి పన్నీరు వాటర్ అనేది. ఆ వాటర్ తోటి మనం మళ్ళీ రైస్ వండుకునేటప్పుడు ఎసురు కావాలి కదా! ఆ ఎసురు బదులుగా అది వాడుకోవచ్చు. లేదా ఏదైనా జ్యూసెస్ కానీ అలాంటి వాటిలో ఏదైనా ఉడకబెట్టుకోవడానికి ఎసురుకి నీళ్ళు కావాల్సొస్తే ఆ వాటర్ యూజ్ చేయొచ్చు. కొంతమంది డైరెక్ట్‌గా గూడా తీసుకుంటారు. ఎవరిష్టం వాళ్ళదండి. అండ్ ఇక్కడైతే వాటర్ మొత్తం పొయ్యేలాగా బాగా పిండుకున్న తర్వాత దాని షేప్ కోసం మనం మనకు కావాల్సిన షేప్‌లో పెట్టేసుకొని ఒక బరువుని దాని మీద పెట్టేసాము అంటే దాంట్లోంచి వాటర్ అంతా పోయి కొంచెం హార్డ్ కన్సిస్టెన్సీకి వస్తుందనమాట. ఆ తర్వాత మనకు కావాల్సిన షేప్‌లో పీసెస్‌ని కట్ చేసుకోవడమే. ఇంతే అండి సింపుల్. 2 మినిట్స్‌లో మనకి పన్నీర్ అనేది అయిపోతుందనమాట. సో, చూసారు గదా! ఎంత మంచిగా వెంటనే అయిపోతుంది. కాకపోతే ఇంకా వాటర్ ఏదైనా ఉంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉండదు గాబట్టి, ఇంకొంచెం వెయిట్ పెట్టేసి ఉంచితే ఇంకా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటది గాబట్టి ఇలా జేస్తాము అంతే. అండ్ ఇన్ కేస్ మీకెవరికైనా అసలు షేప్ అవసరం లేదు, మేము వెంటనే పన్నీర్ యూజ్ చేస్తాము అనుకున్నట్టయితే అప్పటికప్పుడు గూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెష్‌గా ఆ పన్నీర్‌ని గూడా. అండ్ పన్నీర్ ఎంత వస్తుంది ఏంటి అనేది కరెక్ట్‌గా చెప్పలేమండి. అది మిల్క్ శాతాన్ని బట్టి ఉంటది. గట్టి శాతం పాలైతే అర లీటర్‌కి గూడా చాలా ఎక్కువ పన్నీర్ వస్తదనమాట. కొంచెం నార్మల్‌గా కొంచెం శాతం తక్కువుంటే లీటర్‌కి గూడా కొంచెం తక్కువే వస్తది. అది డిపెండ్ ఒక్కొక్కసారి ఒక్కోలాగా వస్తది. నేను ప్రతిసారి ఒకళ్ళ దగ్గరే పాలు పోయించుకుంటాను. అయినా కానీ నాకెప్పుడూ ఒకటేలాగా రాదనమాట. బట్ 100 గ్రామ్స్ పన్నీర్‌లో దగ్గర దగ్గర మనకి 24-25 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది ఉంటదనమాట. ఆల్సో మనందరికీ తెలిసిందే మిల్క్‌లో కాల్షియం కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి, మన హెల్త్‌కి పన్నీర్ గూడా చాలా మంచిది. అండ్ మీకు అందరికీ తెలిసిందే గదా! నేను సండే వచ్చినప్పుడల్లా నేను ఫ్రూట్స్, వెజిటబుల్స్ తెచ్చుకుంటాను. అండ్ అవి ఆ వీక్ మొత్తం వచ్చేలాగా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటాననమాట. అండ్ మనం ఎక్కువగా గమనించున్నట్లయితే ఇంట్లో పిల్లలకి గానీ, మగవాళ్ళకి గానీ అంత హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది ఉండదండి. వుమెన్‌కే ఎక్కువగా ఉంటది. ఇట్ మే బి డ్యూ టు మన మెన్‌స్ట్రువల్ సైకిల్స్ వల్ల గానీ, వుమెన్‌కి హార్మోన్స్ అనేది మంత్‌లో ఫ్లక్చుయేషన్స్ అవుతా ఉంటాయి. ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ లెవెల్స్ అనేది ఒక్కొక్కసారి హై అవుతాయి, లో అవుతాయి. అండ్ ప్రెగ్నెన్సీ టైంలో గూడా మనకి బేబీ ఫార్మ్ అయ్యేటప్పుడు హార్మోనల్ లెవెల్స్ అన్నీ బాగా ఎక్కువుంటాయనమాట. వన్స్ బేబీ బోర్న్ అయిన తర్వాత ఉన్నట్టుండి ఒక్కసారిగా పడిపోతాయి. అందువల్లనే పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ అని, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి. హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. అండ్ మెనోపాజ్ స్టేజెస్‌లో గూడా మనందరికీ తెలిసిందే. ఇట్లా పీరియడ్స్ రాకపోవడం వల్ల ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ లెవెల్స్ బాగా తగ్గిపోయి హాట్ ఫ్లాషెస్ అని అండ్ మూడ్ స్వింగ్స్ ఎక్కువుంటాయి. వాళ్ళకి ఎక్కువగా హెడ్‌ఏక్ రావడము, ప్రతి చిన్నదానికి కోపం రావడం ఇలాంటివి వస్తూ ఉంటాయి.
ఉంటాయి. అండ్ బర్త్ కంట్రోల్ గానీ, హార్మోనల్ మెడికేషన్స్ ఎవరైనా యూజ్ చేసేవాళ్ళు లేదా థైరాయిడ్ టాబ్లెట్స్ ఎవరైనా యూజ్ చేసేవాళ్ళు ఉన్నా గానీ, వాళ్ళకి న్యాచురల్ హార్మోన్ బ్యాలెన్స్ అనేది డిస్టర్బ్ అవుతుంది కాబట్టి, ఎక్కువ ఉమెన్‌కి హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది ఎక్కువుంటదండి. బట్ మనము హెల్తీ ఫుడ్ తీసుకోవడం దగ్గరికి ఆలోచించేసరికి మనమేమనుకుంటామంటే ఇవి మనం తినడం అవసరమా? ఇంత కాస్ట్ పెట్టేసి, పిల్లలు తింటారు గదా! మనం తినకపోతే. మళ్ళీ మా వారు తింటారు గదా! అనే ఆలోచన విధానం మనకెక్కువుంటది. ఫస్ట్ ఫస్ట్ థింగ్ అండి, మనం ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఇంట్లో అందరూ మన మీద కేర్ చూపిస్తారు బాగా. ఏం కావాలి అని అడిగి మరీ ఇస్తారు గానీ, బట్ వన్స్ బేబీ పుట్టిన తర్వాత అందరి కాన్సంట్రేషన్ బేబీ మీదే ఉంటది. ఈవెన్ హస్బెండ్స్ కూడా బేబీ తిన్నాడా లేదా? పెట్టారా లేదా? అదుందా? ఇదుందా? అని అడుగుతారు. బట్ వుమెన్ ఫ్రూట్స్ గానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు ఈవెన్ హస్బెండ్స్ గూడా అంటుంటారు. ఆ ఫ్రూట్స్ తెచ్చింది పిల్లల కోసం వాళ్ళకుంచు అని. ఇలాంటి మాటలన్నీ పట్టించుకోకుండా ప్లీజ్ మీ హెల్త్ గురించి మీరే కేర్ తీసుకోండి. అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తల్లులకు గూడా, పిల్లలకు మాత్రమే కాదు. ఎందుకంటే ఎక్కువ హార్మోనల్ ఇంబాలెన్స్ ఉండేది వుమెన్స్‌కి ఎక్కువగా. కేర్ తీసుకోవాల్సింది వుమెన్స్ గురించి. బట్ అందరూ కిడ్స్ మీదే చూపిస్తారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు వుమెన్ అంత సపోర్ట్ కూడా చేయరండి కేర్ తీసుకోవడాన్ని. సో, మన హెల్త్ మనమే కేర్ తీసుకుందాము. సో, ఇక్కడైతే దోస బ్యాటర్ వేస్తున్నానండి. నేను మీకు తెలిసిందే కదా! ఎప్పుడు మల్టీ మిల్లెట్స్ యూజ్ చేస్తాను. ఫస్ట్ అయితే జొన్నలు, సజ్జలు ఒక గ్లాస్ తీసుకున్నాను. అండ్ అదే గ్లాస్ తోటి నేను కొర్రలు, సాములు మిక్స్ చేసి 2 కలిపి ఒక గ్లాస్ వచ్చేలాగా తీసుకుంటానండి. అండ్ పెసరపప్పు నాకిష్టం కాబట్టి అండ్ ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి పెసరపప్పు మాత్రం 2 గ్లాసులు తీసుకుంటాము. మనందరికీ తెలిసిందే ఉన్న పప్పుల్లో కల్లా హై ప్రోటీన్ పప్పు అంటే పెసరపప్పే. 100 గ్రామ్స్‌లో మనకి 24-25 గ్రామ్స్ ప్రోటీన్ అనేది పెసరపప్పు నుంచి వస్తుంది మనకి. ప్రెజెంట్ నా దగ్గర అయితే రాగులు లేవు. మీ దగ్గర రాగులు ఉంటే రాగులు గూడా వేసుకోవచ్చు. అండ్ మినపగుండ్లు గూడా ఒక గ్లాస్ వేస్తాను. పెసరపప్పు మాత్రమే 2 గ్లాసులు వేసుకుంటాను. అండ్ మినపగుండ్లలో మట్టి పెడ్డలు అవి వస్తాయి గదా! ముందుగానే అవి నేను చెరుక్కుంటాను సెపరేట్‌గా. సో దట్ మామూలుగా అయితే కొంతమంది చెరగకుండా నీళ్ళల్లో గాలిస్తారనమాట. నేను పొట్టుతో సహా ఏస్తాను గాబట్టి గాలిచ్చడం కుదరదు గాబట్టి నేను ముందుగానే సెపరేట్ జేసుకుంటాను. అండ్ దాంట్లో హ్మ్. కొంచెం సగ్గుబియ్యం అండ్ రాజ్మా కర్రీ నాకు పెద్దగా టేస్ట్ నచ్చదండి. అందుకని ఇలా దోస బ్యాటర్స్‌లో నేను కంపల్సరీగా రాజ్మా ఏస్తాననమాట. అండ్ దోసలు క్రిస్పీగా రావాలి అండ్ సేమ్ వే మెత్తగా గూడా రావాలి అనంటే అటుకులు కంపల్సరీగా వేసుకోవాలి. ఇది మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈ ఈ మిల్లెట్స్ అన్నిటి వల్ల దోస సాఫ్ట్‌గా రాదేమోనని అస్సలు అనుకోవద్దండి. మనం ఈ ప్రపోర్షన్స్ అన్నీ ఇలా ఇంత క్వాంటిటీస్‌లో తీసుకొని అండ్ దాంట్లో కొంచెం మెంతులు గూడా వేసుకోవాలి. దోసలు అప్పుడు చాలా సాఫ్ట్‌గా మీకు కావాలంటే క్రిస్పీగా ఎలా కావాలంటే అలా వస్తాయి. అండ్ వీటిని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఓవర్ నైట్ అయినా సోక్ చేసుకోవచ్చు. లేదా 6-7 అవర్స్ సోక్ చేసుకున్నా సరిపోతుంది. తర్వాత మనం మిక్సీకి వేసుకొని దాన్ని ఫెర్మెంట్ అవ్వనివ్వాలి. మనకి మెయిన్‌గా గట్ హెల్త్‌కి ఫెర్మెంటెడ్ ఫుడ్స్ అనేది చాలా అవసరం అండి. సో, ఈ దోస బ్యాటర్స్ గానీ, ఇడ్లీ బ్యాటర్స్ కానీ మంచిగా ఫెర్మెంట్ అవ్వనివ్వండి. అట్‌లీస్ట్ ఒక 6 అవర్స్ దాకైనా ఫెర్మెంట్ అయిన తర్వాత యూజ్ చేయడం వల్ల మన గట్ హెల్త్‌కి చాలా మంచిది. అండ్ ఇక్కడ మా హస్బెండ్ బీన్స్ తెచ్చారు గదా! నేను ఒక్కొక్కసారి ఆ బీన్స్‌ని ఉడకబెట్టి వాటిని మేము డైరెక్ట్‌గా సాల్ట్, పెప్పర్‌లో తింటాము. ఒక్కొక్కసారి తాలింపులో వేసుకొని తింటాము. అండ్ ఈరోజైతే కర్రీ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే చపాతీ అలాంగ్ విత్ బీన్స్ కర్రీ టేస్ట్ చాలా బావుంటుందండి. మా ఇంట్లో వాళ్ళు ఇష్టపడతారు కాబట్టి నేనిలా చేస్తున్నాను. అండ్ మీ డైట్ అనేది మీ ఇంట్లో వాళ్ళ టేస్ట్‌కి తగ్గట్టు మీరు గూడా ఫిక్స్ చేసుకోవచ్చు. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. ఫస్ట్ అయితే అవి బాయిల్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్, పసుపు వేసి బాయిల్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వాటిని డైరెక్ట్‌గా కూడా తినొచ్చు. ఇక్కడైతే నేను కర్రీ చేస్తున్నాను గదా! ఫస్ట్ తాలింపు గింజలు వేసుకొని ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ కొంచెం వేగిన తర్వాత దాంట్లో పసుపు, ఉప్పు వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నామంటే టేస్ట్ బావుంటుంది. అండ్ దెన్ టొమాటోస్ యాడ్ చేసి అవి బాగా మెత్తగా పేస్ట్ అయ్యేదాకా ఉండి తర్వాత మనం ఉడకబెట్టిన బీన్స్ యాడ్ చేసుకొని తర్వాత మనకు కావాల్సిన స్పైసెస్ ఉంటాయి గదా! కారం గానీ, మసాలా గానీ కొంతమంది మసాలాస్ ప్రిఫర్ చేస్తారు. కొంతమంది ప్రిఫర్ చేయరు. కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అల్లం లేదు కాబట్టి నేను వెల్లుల్లి వరకు వేసుకున్నాను. అండ్ ఆల్సో మనకి ఈ మెన్స్ట్రువల్ సైకిల్స్ వీటన్నిటి వల్ల హార్మోనల్ చేంజెస్ ఎక్కువుంటాయి వుమెన్‌కి అన్నాను గదా! సో, మనం అందరికంటే గూడా మెన్ కంటే గూడా హెల్తీ ఫుడ్ మెయింటైన్ చేసి హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో చేయాల్సిన అవసరం ఇంకా చాలా ఉందండి. అండ్ మనం బయటికి వెళ్ళకపోయినా గానీ మనకి స్ట్రెస్ అనేది ఎక్కువుంటది. ఓవర్ థింకింగ్ గానీ, స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువుండడము, మెన్ కంటే గూడా హయ్యర్‌గా గూడా సెన్సిటివ్‌గా రియాక్ట్ అవుతామంట స్ట్రెస్ హార్మోన్స్‌కి మనం వుమెన్. సో, ఓవరాల్ హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది వుమెన్‌కి ఎక్కువుంటుంది. బట్ మనం
ఫుడ్ హ్యాబిట్స్‌ని, మన లైఫ్ స్టైల్‌ని చాలా చేంజెస్ మన చేతుల్లో పెట్టుకున్నాము అనంటే, చాలా వరకు మన స్ట్రెస్ హార్మోన్స్‌ని గూడా మనం కంట్రోల్ చేసుకోగలుగుతాము. అండ్ అస్సలు మర్చిపోవద్దు హెల్తీ ఫుడ్స్ మదర్స్‌కి కూడాను. పిల్లలకి మాత్రమే కాదు. ఇంట్లో వాళ్ళు ఏమైనా అంటారేమో అని అలా అస్సలు అనుకోవద్దు. అండ్ మనం కూడా చాలా వరకు గిల్ట్ ఫీల్ అవుతామండి. ఇంత కాస్ట్ పెట్టి మనం తినవలసిన అవసరమా? పిల్లలకి దాపెడదాంలే అని. అండ్ పిల్లలకి హెల్త్ ఎంత అవసరమో ఉమెన్‌కి కూడా హెల్త్ అంతే అవసరమండి. అండ్ మనం 30స్‌కి దగ్గరగా వెళ్తున్నాము అనంటే మన హార్మోనల్స్‌లో చాలా చేంజెస్ ఉంటాయి. అప్పుడే డెలివరీస్ అయ్యి ఉంటాము. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది ఒకళ్ళు చెప్పేది ఒకళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలిగేది కాదండి. అది మన ఓన్‌గా సఫర్ అయితేనే ఆ ప్రాబ్లమ్ అనేది తెలుస్తదనమాట. అండ్ ప్రతి ఉమెన్ ఆ స్టేజ్‌ని గో త్రూ అవుతారు. బట్ త్వరగా బయటికి చెప్పుకోరనమాట. ఎందుకంటే చెప్పినా అర్థం చేసుకోలేరండి ఎవరు. ఏముంది బేబీ కన్నావు గదా! అలానే ఉంటుందిలే, ఏముందిలే అని ఏముందిలే అన్నట్లుగా నెగ్లెక్ట్ చేసేస్తారు. బట్ ఉమెన్ తన హెల్త్‌ని తను కేర్ తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఎందుకంటే అమ్మమ్మలు, నాయనమ్మలు, హస్బెండ్ గానీ, ఎవ్వరైనా తాతయ్యలు గానీ ఎవ్వరైనా పుట్టిన బేబీని గురించి ఎక్కువ కేర్ చూపిస్తారు. "నీకేం కావాలి నాన్న? నీకేం తినాలనుంది? పిల్లలకి ఇవి పెడితే మంచిది. పిల్లలకి సున్నుండలు పెడితే మంచిది. పిల్లలకి ఇవి పెట్టాలి, అవి పెట్టాలి" అని చెప్తారు గానీ హ్మ్. కని ఉన్న అమ్మాయికి ఇది పెట్టాలి. నువ్వు మెంటల్లీ అండ్ ఫిజికల్లీ స్ట్రాంగ్‌గా ఉండాలంటే నువ్వు ఇది చేయాలి. నువ్వు ఇది తిను అని ఎవ్వరు సజెస్ట్ చేయరు. కనీసం మాట్లాడను కూడా మాట్లాడరండి. నేను కూడా గో త్రూ అయ్యాను కాబట్టి ఎంతో కొంత సఫర్ అయ్యాను. అండ్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది చాలా రియల్ అండి. అది బయటికి చెప్పుకోవడానికి మనం సంకోచిస్తాం గానీ, దాంట్లో భయపడాల్సింది, బాధపడాల్సిందయితే అస్సలు లేదు. ఎందుకంటే అప్పటిదాకా హార్మోనల్ చేంజెస్ ఒకలాగా ఉంటాయి. మనం బేబీని స్టమక్‌లో రైజ్ చేస్తున్నప్పుడు పిల్లలకు గూడా పెంచడానికి హార్మోన్స్ అనేవి ఎంతో కొంత ఎఫెక్ట్ అయ్యి ఉంటాయి. సో, బేబీ పుట్టిన క్రమంలో బ్లడ్ లాస్ అవ్వడం వల్ల అయితేనేమి, అప్పటికప్పుడు ఉన్నట్టుండి మనకి చేంజెస్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ చేంజెస్ కూడా వస్తాయి గదండీ! అప్పటిదాకా ఒకలాగా ఉంటాము. బేబీ పుట్టగానే మన ఆహ్, డే టు డే షెడ్యూల్ మొత్తం చేంజ్ అయిపోతుంది. అండ్ నిద్ర ఉండదు మెయిన్‌గా పిల్లలతోటి ఫీడింగ్ ఇస్తూ ఈ నైట్ పూట ఎక్కువ ఏడుస్తుంటారు. నిద్రపోరు. అండ్ ఫీడింగ్ ఇవ్వటం వల్ల మనకు కూడా అంత డీప్ స్లీప్ అయితే ఉండదండి మదర్స్‌కి. సో, నేనేమంటానంటే ఈ హెల్తీ ఫుడ్స్ పిల్లలకి మాత్రమే పెట్టి, పిల్లలకి అది మంచిది, ఇది మంచిది అని చెప్పి వాళ్ళ మీద ఎక్కువ కేర్ చూపిచ్చి తప్పు లేదు పిల్లల మీద కేర్ చూపించడం. బట్ మన మీద మనం కూడా సెల్ఫ్ కేర్ తీసుకోవాలి అంటున్నాను. ఎందుకంటే వేరే వాళ్ళు పట్టించుకునే అంత చిన్న పిల్లలం కాదు గదా! మన హెల్త్ గురించి మనం చూసుకునే అంత మెచ్యూరిటీ మనకుంటుంది. మనం పెద్దవాళ్ళం అయ్యాము కాబట్టి, మన హెల్త్‌ని మనమే కేర్ తీసుకుందాము. అండ్ సెల్ఫ్ కేర్ తీసుకోవడం అస్సలు తప్పు కాదండి. అండ్ ఇన్‌కేస్ ఎవరైనా ఫంక్షన్స్ గానీ, ఇలాంటివి ఏమైనా ఉన్నాయి, పీరియడ్స్ వస్తాయేమోనని భయంగా ఉన్నట్లయితే దయచేసి హార్మోనల్ మెడికేషన్స్ మాత్రం యూజ్ చేయొద్దు. పీరియడ్స్‌ని డిలేట్ చేయడానికి. నేచురల్‌గానే మన బాడీలో జరిగే హార్మోనల్ చేంజెస్‌కి తోడు మనం ఎప్పుడైనా బర్త్ కంట్రోల్ పిల్స్ కానీ, ఇలాంటి పీరియడ్స్‌ని డిలే చేయడానికి వాడే పిల్స్ వల్ల మన హార్మోనల్ బ్యాలెన్స్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది బాడీలో. దానివల్ల మనకి నెక్స్ట్ టైం మళ్ళీ పీరియడ్ వచ్చే టైంకి ఎంత బ్లడ్‌లో చేంజెస్ కానీ, హార్మోన్స్‌లో చేంజెస్ కానీ అవుతాయంటే, మీరు గమనించే ఉంటారు. నేచురల్‌గా వచ్చే పీరియడ్ పెయిన్ కంటే గూడా, ఇలాంటి బర్త్ కంట్రోల్స్ గానీ, ఇలా డిలే చేయటం వల్ల మనం ఏదైనా టాబ్లెట్స్ యూజ్ చేసి వచ్చినప్పుడు వచ్చే పీరియడ్స్‌కి చాలా సఫర్ అవుతామనమాట. సో, ఏదైనా లెట్ ఇట్ బీ నేచురల్ ప్రాసెస్‌ని నేచురల్‌గానే జరిగేదానిలాగా ట్రై చేద్దాం. అంతేగాని హార్మోనల్ ఇంబాలెన్స్ కానీ, హార్మోనల్ టాబ్లెట్స్ కానీ ఇలాంటివి యూజ్ చేయొద్దు. అండ్ మెనోపాజ్ స్టేజెస్‌లో గూడా అండి చాలామంది ఉమెన్ ఎక్కువగా మా మదర్ గానీ, నాకు తెలిసిన వాళ్ళు గానీ ఎక్కువ షేర్ చేసుకుంటూ ఉంటారు. చాలా కోపమొస్తుంది. చిన్న చిన్న వాటికి చిరాకొస్తుంది అని చెప్పేసి. ఇలాంటి టైంలో ఏందంటే మెంటల్లీ పీస్‌ఫుల్‌గా ఉండాలంటే ఏం జేయాలి? మన మెంటల్ హెల్త్‌ని కాపాడుకోవడానికి మనకి మనం ఏం చేసుకోవాలి అనేది మనకి మనమే ఎవాల్యుయేట్ జేసుకోవాలి. ఎవరు ఉండరు చెప్పుకోవడానికి గూడా. అండ్ ఎవరికైనా చెప్పుకున్నా కూడా జస్ట్ ఒక సజెషన్ ఇచ్చి వదిలేస్తారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దానికి సొల్యూషన్ ఏంటి అని ఎతుక్కోవాల్సింది మనమే. సో, నేను చెప్పేదైతే అదేనండి. మన హెల్త్ గురించి మనమే చూసుకుందాము. ఎవరు కేర్ తీసుకోరు. అండ్ ఫుడ్ విషయంకి వచ్చేసరికి మన పిల్లల కోసమే ఉంచుదాము, పిల్లల కోసం దాపెడదాము అన్నట్లు ఉండొద్దు. మన హెల్త్ గురించి మనము హెల్తీ ఫుడ్స్ తీసుకుందాము. కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు. అండ్ నేనైతే చెప్పాను కదా! బీన్స్ అలాంగ్ విత్ చపాతీ బావుంటుందని బీట్రూట్ చపాతీ చేశానండి.
దాంతోపాటు ఒక చపాతీ మీద ఎగ్ కూడా వేసుకున్నాను. ఎగ్ చపాతీ అనమాట. మా బుడ్డోడు వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఆడుకుంటున్నాడు అనమాట ఇక్కడ. ఈవినింగ్ డిన్నర్‌లోకి చేశాను చపాతీ విత్ బీన్స్ కర్రీ. మా ఫ్రెండ్‌కి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది అని చెప్పాను గదా! తను ఈఎంఐ అనమాట. వాళ్ళ పిల్లలు మా అబ్బాయికి ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళందరూ ఎప్పుడు కలిసి ఆడుకుంటూ ఉంటారు. అండ్ మన ఛానల్‌లోని కంటెంట్ గిన మీకు నచ్చినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నాకు మోటివేటింగ్‌గా ఉంటుంది నెక్స్ట్ వీడియోస్ చేయడానికి. అండ్ ఈ నేనైతే ఇప్పుడు కంప్లీట్ డైట్‌లో నేనండి. నేను చెప్పాను కదా! నా హైట్‌కి ఎంత వెయిట్ ఉండాలో అంత వెయిట్ ఉన్నాను అని చెప్పేసి. నార్మల్ ఫుడ్సే తీసుకుంటున్నాను. కంప్లీట్ డైట్‌లో లేను కాబట్టి డైట్ రిలేటెడ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవట్లేదు. అండ్ మార్నింగ్ చూపించాను కదా! దోస బ్యాటర్ తీసుకున్నాను అని చెప్పేసి. ఆ బ్యాటర్ అనేది పులిసిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. దట్స్ ఇట్.